ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి. అనంతమైన నార్త్ అట్లాంటిక్ మహాసముద్రం, గడ్డకట్టే చలి, భీకరమైన అలలు. అకస్మాత్తుగా అక్కడ ప్రపంచంలోని 2 అతిపెద్ద అగ్రరాజ్యాల యుద్ధనౌకలు ఒకదానికొకటి ఎదురుపడితే ఫిరంగుల నోళ్లు తెరుచుకుని వేళ్లు ట్రిగ్గర్పై ఉంటే? అవును ఫ్రెండ్స్, గత కొన్ని గంటలుగా అట్లాంటిక్ మహాసముద్రంలో సరిగ్గా ఇదే పరిస్థితి నెలకొంది. వెనుజులా సమీపంలో మొదలైన ఒక ఆయిల్ ట్యాంకర్ వివాదం ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా అనే స్థాయికి చేరుకుంది. అమెరికా తన అహంకారంతో రష్యాను అడ్డుకోవాలని చూస్తే పుతిన్ సైన్యం చూపించిన విశ్వరూపానికి వాషింగ్టన్ వణికిపోయింది. కానీ ఈ మొత్తం అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, ఈ గొడవను ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహాయాన్ని కోరడం. అసలు సముద్రం మధ్యలో ఏం జరిగింది? రష్యా తన రహస్య జలాంతర్గాములతో అమెరికాని ఎలా భయపెట్టింది? భారత్ ఎంట్రీతో సీన్ ఎలా రివర్స్ అయింది? ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, ముందుగా మనం మొదట వెనుజులా గురించి తెలుసుకోవాలి. వెనుజులా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్న దేశం. కానీ అమెరికాకి వెనుజులాకి పడదు. అమెరికా ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు విధించింది. అయితే రష్యా మాత్రం వెనుజులాకి అండగా నిలబడి అక్కడి నుంచి చమురుని తన ట్యాంకర్ల ద్వారా ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తోంది. ఇటీవల ఒక రష్యన్ ఆయిల్ ట్యాంకర్ అట్లాంటిక్ మీదుగా వెడుతుంటే అమెరికా నౌకాదళం దాన్ని అడ్డుకుంది. మీరు అంతర్జాతీయ నియమాల్ని ఉల్లంఘిస్తున్నారు అంటూ ఆ నౌకను తమ అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇది రష్యాకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. రష్యా ఏమంటుందంటే, అంతర్జాతీయ జలాలు ఎవరి అబ్బసొత్తు కాదు, మా వ్యాపారాన్ని అడ్డుకునే హక్కు అమెరికాకు లేదు అని. అమెరికా తన కోస్ట్ గార్డ్ మరియు కొన్ని యుద్ధ నౌకలతో ఆ ట్యాంకర్ని చుట్టుముట్టగానే మాస్కో నుంచి ఒకే ఒక ఆర్డర్ వచ్చింది. రష్యా యొక్క అత్యంత భయంకరమైన నార్థన్ ఫ్లీట్ అట్లాంటిక్ మహాసముద్రంలోకి దూసుకొచ్చింది. చూస్తూ ఉండగానే 2 డజన్ల రష్యన్ యుద్ధ నౌకలు అమెరికా నౌకాదళం చుట్టూ తిష్టవేశాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, రష్యా తన అణ్వాయుధ జలాంతర్గాముల్ని కూడా రంగంలోకి దించింది. ఈ జలాంతర్గాములు నీటిపైన కనిపించవు, కానీ అవి ఎక్కడున్నాయో అమెరికా రాడార్లకు కూడా చిక్కలేదు. సరిగ్గా ఇదే సమయంలో పెంటగాన్లోని కమ్యూనికేషన్ సిస్టమ్స్ అకస్మాత్తుగా మొరాయించడం మొదలుపెట్టాయి. రాడార్ స్క్రీన్లపై వింత వింత గుర్తులు రావడం, రేడియో సిగ్నల్స్ జామ్ అవడం చూసి అమెరికన్ జనరల్స్ షాక్ అయ్యారు. ఇది రష్యా యొక్క ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్రభావం అని వారికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. రష్యా తన నౌకల చుట్టూ ఒక నో గో జోన్ ప్రకటించింది. మా నౌకల నుంచి నిర్ణీత దూరం లోపలికి ఏ విదేశీ నౌక వచ్చినా కాల్చి పారేస్తామని పుతిన్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ట్రంప్ ప్రభుత్వం మొదట్లో దీని లైట్ తీసుకుంది. కానీ రష్యన్ డిస్ట్రాయర్ నౌకలు తమ వైపు వేగంగా దూసుకురావడం చూసి అమెరికా యుద్ధ నౌకలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిజానికి అమెరికా ఏ నౌకనైతే తమ నియంత్రణలో ఉంచుకోవాలని చూసిందో అది ఇప్పుడు రష్యా రక్షణ వలయంలోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు ప్రపంచానికి తానే పోలీస్ అని చెప్పుకునే అమెరికా ఈసారి రష్యా గర్జన ముందు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక ట్యాంకర్ గెలుపు కాదు, ఇది అమెరికా ఆధిపత్యానికి తగిలిన ఒక పెద్ద దెబ్బ. ఫ్రెండ్స్, ఇక్కడే మన భారతదేశం యొక్క గొప్పతనం బయటపడింది. అట్లాంటిక్ సముద్రం మీద ఉద్రిక్తత పెరిగిపోతుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఎందుకు? భారత్ మరియు రష్యా మధ్య దశాబ్దాల నాటి విడదీయలేని స్నేహం ఉంది. పుతిన్ ప్రధాని మోదీ మాటను గౌరవిస్తారు. భారత్ అమెరికాకు వ్యూహాత్మక మిత్రుడు, అదే సమయంలో రష్యాకు ప్రాణ స్నేహితుడు. ఈ గొడవని ఆపగలిగే సత్తా కేవలం భారత్కే ఉందని ట్రంప్ గ్రహించారు. భారత్ కూడా వెనిజులా నుంచి చమురు అవసరం ఉంది. అందుకే ఈ గొడవ సద్దుమణిగితే భారత్ కూడా లాభమే. వస్తున్న వార్తల ప్రకారం భారత్ గనక ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తే వెనిజులా చమురుపై అమెరికా విధించిన ఆంక్షల నుంచి భారత్కు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇస్తామని ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. అంటే రష్యాతో మాట్లాడి గొడవ తగ్గించు, నీకు తక్కువ ధరకే చమురొచ్చేలా చూస్తామన్నది అమెరికా ప్లాన్. చరిత్రను గమనిస్తే అమెరికా 1823 నుంచి మన్రో సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది. దీని ప్రకారం అమెరికా ఖండాల్లో అంటే నార్త్ అండ్ సౌత్ అమెరికాల్లో ఏ విదేశీ శక్తి ప్రవేశించినా అమెరికా దాన్ని తమకు ముప్పుగా భావిస్తుంది. వెనుజులా అమెరికాకు దగ్గరగా ఉండడం వల్ల అక్కడ రష్యా ప్రభావం పెరగడం అమెరికా సహించలేకపోతోంది. రష్యా తన ఉత్తర ప్రాంతాల నుంచి వ్యాపారం పెంచుకోవడానికి అట్లాంటిక్ సముద్రాన్ని కీలకంగా భావిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాని ఒంటరి చేయాలని చూశాయి. దానికి ప్రతీకారంగా రష్యా ఇప్పుడు అమెరికాకు సొంత వారలాంటి అట్లాంటిక్ సముద్రంలో తన బలాన్ని చూపిస్తోంది. గతంలో భారత్ ఏదో ఒక కూటమిలో ఉండాల్సి వచ్చేది. కానీ నేడు భారత్ తన సొంత దారిని ఎంచుకుంది. అటు అమెరికాతో క్వాడ్లో ఉంటూనే ఇటు రష్యాతో బ్రిక్స్లో ఉంటూ ప్రపంచ శాంతికి వారధిగా నిలుస్తోంది. అట్లాంటిక్ సంక్షోభంలో భారత్ పాత్ర ఈ స్వయం ప్రతిపత్తికి నిదర్శనం. ఫ్రెండ్స్, ఈ ఘర్షణలో మనం గమనించాల్సిన మరో విషయం సైబర్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్.
రష్యా తన యుద్ధ నౌకలపై మర్మాన్స్క్ బిఎన్ వంటి శక్తివంతమైన జామింగ్ సిస్టమ్స్ వాడుతోందని సమాచారం. దీనివల్ల 5,000 కిలోమీటర్ల పరిధిలోని రేడియో సిగ్నల్స్ని రష్యా స్తంభింపచేయగలదు. అమెరికా నౌకలు రష్యన్ ట్యాంకర్ని వెంబడిస్తున్నప్పుడు వారి రాడార్లు బ్లాంక్ అయిపోయాయి. ఈ టెక్నాలజీ భయమే అమెరికాని నేరుగా కాల్పులు జరపకుండా ఆపింది. యుద్ధం అంటే కేవలం గుళ్ళు గొట్టాలు కాదు, సిగ్నల్స్ మరియు డేటా అని రష్యా నిరూపించింది. వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల గొడవ కేవలం 2 దేశాల మధ్య సమస్య కాదు. ఈ ఉద్రిక్తత పెరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది భారతీయ సామాన్యుడి జేబుపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే భారత ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తోంది. అటు రష్యాతో సంబంధాలు చెడకుండా ఇటు అమెరికా భాగస్వామ్యాన్ని కాపాడుకుంటూ మన దేశ ఇంధన భద్రతని కాపాడుకోవడమే భారత లక్ష్యం. ఈ మొత్తం సంఘటన ప్రపంచానికి ఒక గట్టి సందేశం పంపింది. ఒకప్పుడు అమెరికా ఏం చెబితే అది నడిచేది. కానీ నేడు రష్యా లాంటి దేశాలు సవాల్ విసురుతున్నాయి. భారత్ లాంటి దేశాలు మధ్యవర్తులుగా మారుతున్నాయి. ప్రపంచం ఇప్పుడు ఏ ఒక్క దేశం చేతుల్లోనూ లేదు. ట్రంప్ తన మునుపటి దూకుణ్ణి పక్కన పెట్టి మీడియా ముందు మేము అంతర్జాతీయ నియమాల్ని పాటిస్తున్నామని చెప్పాల్సి వచ్చిందంటే అది రష్యా మరియు భారత్ వంటి శక్తుల దౌత్య విజయం. ఫ్రెండ్స్, అట్లాంటిక్ సముద్రం పైన ఇప్పుడు మంటలు తగ్గుముఖం పట్టాయి. కానీ లోపల సెగలింకా ఉన్నాయి. రష్యన్ నౌకలు తమ ప్రాంతానికి చేరుకున్నాయి. అమెరికా నిశ్శబ్దంగా గమనిస్తోంది. భారత్ తన దౌత్య చతురతతో ఈ సంక్షోభాన్ని ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. రాబోయే రోజుల్లో వెనిజులా ఆయిల్ విషయంలో భారత్కు లభించబోయే రాయితీలు మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం ఇవ్వబోతున్నాయి. అట్లాంటిక్ సముద్రంలో అమెరికా తన శక్తిని ప్రదర్శిస్తున్నప్పుడు దాని మిత్ర దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలు మాత్రం తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. ఎందుకంటే ఒకవేళ రష్యా మరియు అమెరికా మధ్య యుద్ధం గనక మొదలైతే దాని సెగ మొదట తగిలేది యూరప్ దేశాలకే. రష్యా గ్యాస్ మరియు చమురు సరఫరాని పూర్తిగా నిలిపేస్తే యూరప్ అంధకారంలోకి వెళ్లిపోతుంది. అందుకే ఈ విషయంలో అమెరికా ఏకపక్షంగా వ్యవహరించడంపై నాటో దేశాల లోపల అసహనం మొదలైంది. అమెరికా తన పంతం కోసం మమ్మల్ని బలిపెడుతోందా అనే ప్రశ్నలు అక్కడి పార్లమెంటులో వినిపిస్తున్నాయి. ఈ అంతర్గత విభేదాల వల్లే రష్యా తన పట్టును మరింత బిగించగలిగింది. ప్రపంచ దేశాలు ఏదో ఒక పక్షం వహించాలని ఒత్తిడి తెస్తున్నా భారత్ మాత్రం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వదులుకోలేదు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎప్పుడూ చెప్పే మాట ఒక్కటే: భారత్ తన ప్రయోజనాల్ని తానే నిర్ణయించుకుంటుంది. ఈ సంక్షోభంలో భారత్ చేసిన పనేంటంటే అటు అమెరికాకు ఇటు రష్యాకి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ని భర్తీ చేయడం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత సహాయాన్ని కోరడం వెనక ఒక పెద్ద కారణం ఉంది. రష్యాకు తెలుసు భారత్ ఎప్పుడూ తనకి వెన్నుపోటు పడవదని. అలాగే అమెరికాకు తెలుసు భారత్ ద్వారా మాత్రమే రష్యాతో గౌరవప్రదమైన రాజీ కుదుర్చుకోవచ్చని. ఇది నవభారత విశ్వసనీయతకు నిదర్శనం. భారత్ అక్కడ కేవలం చమురు కోసం లేదు, ప్రపంచాన్ని మరో మహాయుద్ధం నుంచి కాపాడడానికి ఒక శాంతి దూతలా నిలబడింది. ఈ ఒక్క సంఘటనతో వివాదం ముగిసిపోయిందని అనుకుంటే పొరపాటే. రష్యా ఇప్పుడు అట్లాంటిక్ సముద్రంలో తన శాశ్వత ఉనికిని చాటుకోవడానికి ప్రణాళికలు వేస్తోంది. దీనివల్ల అమెరికాకు తన సొంత వాడలోనే ముప్పు పొంచి ఉంది. రాబోయే రోజుల్లో సముద్ర గర్భంలో మరిన్ని గూఢచార జలాంతర్గాములు, ఆకాశంలో మరిన్ని నిఘా విమానాలు చక్కర్లు కొట్టడం ఖాయం. ఈ పరిస్థితుల్లో భారత్ తన సొంత నావికాదళాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. మన ఇంధన అవసరాల కోసం మనం ఏ ఒక్క దేశం మీదనో లేదా ఏ ఒక్క సముద్ర మార్గం మీదనో ఆధారపడలేమని ఈ సంక్షోభం నిరూపించింది. అందుకే భారత్ ఇప్పుడు ఇతర దేశాలతో కొత్త ఒప్పందాలు చేసుకుంటూ తన సముద్ర బలాన్ని పెంచుకుంటోంది. ఈ పరిణామాలు ప్రపంచానికి ఒక సరికొత్త సత్యాన్ని చాటి చెప్పాయి. ఒకప్పుడు అమెరికా అంటే భయపడే దేశాలు ఇప్పుడు తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వెనిజులా తీరంలో జరిగిన ఈ ఘటన కేవలం రష్యా విజయం మాత్రమే కాదు, అమెరికా యొక్క అగ్రరాజ్య అహంకారానికి తగిలిన ఒక బలమైన ఎదురుదెబ్బ. అమెరికా తన రక్షణ బలాన్ని చూపించి బెదిరించాలని చూసిన రష్యా యొక్క మొండితనం మరియు భారత్ యొక్క సంతులన దౌత్యం ముందు అది ఫలించలేదు. ఇప్పుడు ప్రపంచం కేవలం వాషింగ్టన్ లేదా మాస్కో వైపు మాత్రమే కాదు, న్యూఢిల్లీ వైపు కూడా ఆశగా చూస్తోంది. యుద్ధమంటే కేవలం ఆయుధాల ప్రయోగం కాదు, అది మనోబలంతో ఆడే చదరంగమని ఈ సంక్షోభం నిరూపించింది. రాబోయే రోజుల్లో భారత్ ఇలాంటి మరెన్నో అంతర్జాతీయ వివాదాల్లో కీలక పాత్ర పోషించబోతోంది. ఇది నవభారత గర్జన. మీకు ఏమనిపిస్తుంది? భారత్ రష్యాకు మద్దతివ్వడం సరైందేనా, లేక అమెరికాతో కలిసి వెనిజులాపై ఆంక్షలు విధించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.